యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతౌ సదైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోద్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగ్రేణ పరకాలయతి ఇంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామ యమునావాస్తవ్యమారాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవిందపూరాదిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాంగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసేః వేదార్థ సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం గల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవతవే నమః సృత్యర్ధసార జనకాం స్మృతి బాలమిత్రం పద్మోల్లసంగం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయశమాశ్రిత భాగధేయం గోపాల దేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంసరయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ షడగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం തിരുവജിനാടന്നൻ കൊരൂരെന്നും മറുവിനിയവൻ പൊന്നലെന്നും മറുമരകളന്താതി ചെയ്താൻ അടിയിണയെ എപ്പോഴും സിന്ധിയായി നെഞ്ചേ തെളിന്തു മനത്താലും വായാലും വൻ കുരുകൂർ പേണം ഇണത്താരെ എല്ലാതിരയിഞ്ചേൻ ധനത്താലും ഏതും കുறைவிலே നന്ദേ സടഗോപൻ പാദങ്ങൾ യാമുടയ പത്ത് ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் செடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன் புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரம் முன்னேன்ற முதல் தாய் செடுகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாவி தொக்கையலும் வாழ்வினையும் ஓதும் குருகையற்போன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே శరణం ఓం అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధాన్ని రోజు మనం సేవించుకోవాలి, ఒక్కరోజు కూడా ఎందుకు మిస్ అవ్వడం అనే ఉద్దేశంతో శ్రోతల్ని శ్రమ పెట్టడం, ఒక గంటకి ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుంచి మామూలుగానే 9 గంటలకే ఉంటుంది. ఈ ఒక్క రోజుకు మాత్రమే 8 నుంచి 9 దాకా. ఇంకా 7:30కే రెడీ అయిపోతున్న రామకృష్ణ వాళ్ళు 6:30 నుంచే రెడీ అయిపోయారు. ఏమో దానికి అన్యదా భావించద్దని. దీనికి
నమ్మాళ్ళవార్లు ఎంత అద్భుతమైనటువంటి ఉపకారం చేశారో మనకి సటగోపరందాదిలో కమ్మనాటాళ్వాన్ చెప్తూ, నాయపోల్ பிறர்கடைதோறும் நுழைந்தவரச்சி நச்சி பேய் போத்திரியும் பிறவியினேனை பிறவியென நோய் போய் மருந்தென்னை என்னோ உன் திருவாய்மொழி நோக்குவித்து தாய்போல் உதவி செய்தால் கடியேன் పండెన్ సాధిత్తదే. మన జన్మని ఈ కమ్మనాటాళ్వాను ఒక కుక్కతో పోలుస్తారండి. ఈ కుక్క ఏం చేస్తుందంటే అవకాశం ఉన్న ఇళ్లన్నిట్లలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అలాగే మన ఆత్మ ఏ జన్మ పడితే ఆ జన్మలోకి అలా దూరిపోతూ ఉంటుంది అని. అంటే ఒక స్థిమితం అనేటువంటిది లేనిది, ఒక నిశ్చల జ్ఞానం లేనటువంటిది, అన్ని జన్మలు ఎత్తుతున్నటువంటి, పైగా సంచారం కూడా పిశాచ సంచారము అన్నారు. ఒక పేరు ఒకటి పెట్టారు, పేయి పోల్ తిరియం. ఒక పిశాచం తిరిగినట్లుగా, అంటే స్థిరత్వం ఉండదు. ఇటళ్ళాలా అటళ్ళాలా ఇటు రావాలా. అలాంటి హేయ జన్మలకి భవభయ ప్రధ్వంసనైక ఔషధం అన్నారు కదండి మనకి ముకుందమాలలో. అలాగే భవము అనేటువంటి భయాన్ని దూరం చేసేటువంటి ఈ జన్మ మనకి ఏది కృష్ణనామాన్ని స్మరించేటువంటి ఈ అవకాశం ఎన్ని పూర్వజన్మల సుకృతమో. నమ్మాళ్ళవారే మీరు ప్రతిఫలాపేక్ష లేని తల్లి ఓలే అంటారు. తల్లి ఏం ఇస్తాడు వీడు నాకు అని ఏదో ప్రయోజనం కోరి ఉపకారం చెయ్యదు. తాను చెయ్యలేక ఉపకారం చేస్తుంది, ఉండలేక ఉపకారం చేస్తుంది సంతానంకి. అలా నాకు ఉపకారం చేసినటువంటి ఓ నమ్మాళ్ళవారే, నేను ఏం మహాపుణ్యం చేసుకున్నానో ఈ తిరువాయిమొഴി అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అనగలుగుతున్నాను అంటారు. అలాగా మనం కూడా చేసుకున్నటువంటి పూర్వపుణ్య సౌభాగ్యం వల్ల నంబిళ్ళయ్య గారంతటి వారు అనుగ్రహించిన వ్యాఖ్యానాలని ఒక అక్షరం వదులుకోకుండా చదువుకునేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందగలిగాము. నిజంగా ఈ పాసురము మనకి ఎంత అన్వయిస్తుందో అనిపించింది అనమాట. ఇంతటి మహాభాగ్యం ఆ తిరువాయిమొഴి అనుసంధానం వల్ల, నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యాన అనుసంధానం వల్ల కలుగుతుంది. అందులో మనం 8వ తిరువాయిమొഴിలో మొదటి పాసురంలో సగం భావాన్ని వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకున్నాము. దీన్ని పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. முடியானே மூவலகம் தொழுதேத்தும் சீர் அடியானே ஆழ்கடலை கடந்தாய் புள்ளூர் கொடியானே கொண்டல் வண்ணா அண்டத்தும்பரில் நெடியானே ఎన్నో కిడక్కుం ఎన్ నెంజమే. నా మనస్సు ఎలా శిథిలమైపోతోంది. మనస్సు శిథిలమైపోవడం అనే మాట శిథిలం అని ఇక్కడ వ్యాఖ్యానంలో అంటున్నాం, కానీ పని చేయకుండా పోవడము అనమాట. మనం అంటామే ఏం చేస్తున్నామో తెలియట్లేదండి, అసలు ఏం చేయాలో ఏమిటో తెలియట్లేదండి, తోచట్లేదండి అంటామే. అలాంటి మాటని ఇక్కడ నమ్మాళ్ళవార్లు ఇంద్రియాలన్నీ కూడా నువ్వే చేయాలా, పని నేనెందుకు చేయకూడదు అని ఒక ఇంద్రియం ఇంకొక ఇంద్రియం యొక్క పనిని అది చేస్తా ఇది చేస్తానంటూ ఒకదాన్నొకటి తోసుకొని ముందుకు వచ్చేస్తున్నాయి అనేటువంటిది చెప్తూ, ఆదిరాజ్య సూచకం అంటే ఉభయ విభూతి నాయకత్వానికి గుర్తుగా ఉండేటువంటి ముడియానే కిరీటము కలిగినటువంటి స్వామి అనేటువంటిది. ఈ ఏ అనేటువంటిది చెప్పుకున్నాం, మనకు వ్యాఖ్యానంలో ఇస్తారు. మామూలుగా అక్షరాలు పలికేటప్పుడు హ్రస్వం అంటారండి. ముడియానే అంటే హ్రస్వం అవుతుంది. దీర్ఘం అంటారండి, ముడియానే అంటారు. మూడవది ఒకటి ఉందండి, ప్లుతం అంటారు, ముడియానే అంతవరకు అనమాట. నమ్మాళ్ళవార్లుట ప్లుతంలో పాడారు అని వ్యాఖ్యానంలో చెప్తారు. అంటే లోపల ఉన్న ఆర్తి అంత రాగం తేయించింది అని చెప్పడం అన్నమాట. అలాంటి స్వామిని వర్ణిస్తూ మనం ఎంతవరకు వచ్చామంటే 274వ పేజీలో పుళ్ళూరు కొడియానే
ఆ వ్యాఖ్యానంలో పెట్టారు చూడండి, అక్షరం కొడియానే అని రాసేసి మళ్ళీ పక్కన ఏ అని పెట్టారు. అంటే అది మీరు ఎక్స్ట్రా చదవాలి అని అర్థం అన్నమాట. అందువల్ల ముడియానే పొడియానే అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. అది మనకి శ్రీరంగంలో అరయ్యర్ గానంలో చక్కగా ఈ వైశిష్ట్యాన్ని అంతటిని చూపిస్తూ ఉంటారు అని వ్యాఖ్యానాల్లో చెప్పారు. தன்னை உகந்தார் பக்கல் வந்து தொத்தும்படி பெரிய திருவடியை வாகனமாகவும் கொடியாகவும் ఉడయ్యవనే. ఈ పుల్లూరు కొడియానే, పుల్లూరు అంటే ఎవరంటే, పుళ్ళు అంటే పక్షి, పక్షి అంటే గరుత్మంతుడు. ఈ గరుత్మంతుణ్ణి వాహనంగా ఉన్నాడు, కలిగి ఉన్నాడు, ధ్వజంగా కూడా కలిగి ఉన్నాడు. వాహనంగా ఎందుకు కలిగి ఉన్నాడు? తన్నై ఉగందార్ పక్కల్ వన్ను తొత్తుంబడి, తనను ప్రార్థించినటువంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి చేర్చాలి అంటే గరుడ వాహనారూఢుడయ్యే వస్తాడు ఎప్పుడు స్వామి. అందువల్ల వాహనంగా చెప్పారు. ఆ రావడం కొంచెం ఆలస్యం అయితే ఇదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అని ఎగురుతూ ధ్వజం కనపడడం కోసమని ఆశ్రిత ఇరుంద విడత్తే సెల్లుగైకు వాహనం, వాళ్ళున్న చోటికి రావడానికి వాహనంగా ఉంటాడు గరుత్మంతుడు. దూరత్తి లేకుండా దూరం అయిపోతే వారాని అన్న ధరిక్కైకు ధ్వజమాగే, ఆ వచ్చేస్తున్నాడు అదిగో ధ్వజం అదిగో ధ్వజం అని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ధ్వజంగా కూడా కనిపిస్తాడు, రెండుగా కనిపిస్తాడు. ఈ పిలుపులో మనకి ఒక చెయ్యి తాను చేసే పని కాక ఇంకో ఇంద్రియం పని కూడా చెయ్యాలనుకుందన్నామే, అది గరుత్మంతుల్లో కూడా కనిపిస్తాడు. తను తీసుకురావడమే ఒకటి పని చాలు కదండి, కాదు. ఆ వస్తున్నా వస్తున్నా నన్ను చూడండి అని ధ్వజంగా కూడా ఎగురుతున్నాడు అనేటువంటి దాన్ని. కడలై కడయ్యప్పుకు దేవజాతిകളై తుక్కై వాంగిన అడవిలే సాయి కరకంబోలే అమృతத்தை கொண்டு வந்து కొడుకైకు తిరువడి ముదిగిలే వందు తోనెన పడి ఎన్నమాం. అది కడలై కడంతే పాల సముద్రాన్ని చిలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియ. ఆ దేవజాతి ఏం చేశారు? దాన్ని చక్కగా పాల సముద్రాన్ని మదించి ఇంకా ఇంకా మేము మదించలేము అని అలసిపోయి కూర్చున్నారు. అంటే వాళ్ళ వల్ల చేత కాలేదు. అప్పుడు స్వామి అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి కూడా తన బాహుద్వయంతో ఆ సముద్రాన్ని చిలికి ఉపకారం చేసినటువంటి ఆ విధానాన్ని మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అని. అంటే కొండల్వన్న తిరువడి ముదిగిలే తోత్తిన పోదు ஒரு மேரு வைக்கினைய కాళమేఘం పడిందా పోలే ఆయి తిరుపదు. ఆ గరుత్మంతుడి మీద పెరుమాళ్ళు వస్తుంటే ఎలా ఉన్నారంటేట, ఒక మేరు పర్వత శిఖరం మీద ఒక కాల మేఘం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట. ఇది ఒక అద్భుతమైన ఉపమానం, పోలిక. ఒక కొండ మీద, అదే కొండ మీద ఒక మేఘం అలా వెళుతుంది, ఎలా ఉందో ఈయన గరుత్మంతుడు కొండలా ఉంటే దాని మీద స్వామి నీలమేఘ శ్యాముడు కాబట్టి ఒక మేఘంలా ఉన్నాడు అని నంబిళ్ళయ్య గారు అందంగా మనకి ఒక దృశ్యాన్ని కళ్ళ ముందు పెట్టారు అన్నమాట. తిరు అడి ముదుగులే తోత్తిన పోదు ஒரு మేరువైకు ఇనయ కాళమేఘం పడిందా పోలేయా ఎత్తు. అలా గరుత్మంతుడి మీద ఉన్నటువంటి స్వామి నీలం మేరా వివాంబుదం, అది ఎంత రాజధర్మము అనేటువంటి దాంట్లో చెప్తారు అన్నమాట. స్వామి ఎలా ఉన్నాడు అని అంటే, ఒక నీల పర్వతం మీద మరొక మేఘం ఉన్నట్లుగా ఉన్నాడు అనేటువంటి దాన్ని ఒక అందమైనటువంటి పోలికతోటి ఇక్కడ మనకి చెప్పారు. అండత్తుంబరిల్ అవంతోళి రెక్కుమెరుపై కండాల్, ఇంకా ఆ భుజాలు అవి ఒక్కసారి చూస్తే ఇవనే సర్వాధికం నిన్న తొంబడియాయి తెరుపదు. అసలు ఆ విగ్రహ సౌందర్యాన్ని దర్శిస్తే ఈయనే మనకి నాయకుడుగా ఉండవలసిన వాడు, అంత అందమైనటువంటి రూప సౌందర్యము కలిగిన వాడు. భుజాలు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే రక్షణ సామర్థ్యం కలిగినటువంటివి కాబట్టి ఆ భుజ సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించారు. బ్రహ్మాదిகளுடைய ఐశ్వర్యం అడయ్య పరిచ్ఛిన్నమాయ్, బ్రహ్మాదుల యొక్క ఐశ్వర్యమేమో ఇంత అని ఒక లెక్క ఉంటుంది. తన ఐశ్వర్యం మేలాయి తోతంబడియే ఇరుపదు,
పెరుమాళ్ళ యొక్క ఐశ్వర్యం అపరిచ్ఛిన్నము, ఇంత ఉంటుంది అని చెప్పలేం. పరిచ్ఛిన్నం అంటే లిమిట్ ఉంటుంది, అపరిచ్ఛిన్నము అంటే అంతు లేకుండా లిమిట్ లేకుండా ఉంటుంది అని అర్థం. వడివడగోపాది అవన ఐశ్వర్యకమం ఆకర్షకమా ఇరిక్కిరపడి అంటే ఆయన యొక్క అందం బాగుంటుంది, ఆయన యొక్క ఐశ్వర్యము బాగుంటుంది. అంటే కొంతమంది దగ్గర ఇవి వేళ్ళవైనా కొంతమంది కార్లలో ఎక్కువస్తారు అనుకోండి, వాళ్ళు ఏ డ్రైవర్లో కారు వేసుకొచ్చారేమో అనేలా ఉంటుంది, వాళ్ళదిలా అనిపించదు. కొంతమంది ఆ డ్రైవర్లే వేసుకొచ్చినా వాళ్లే ఓనర్లేమో అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. లోకంలో మనకి ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి, వాళ్ళదేనా కాదా అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈయనకి ఇటు సౌందర్యము ఉంది, అటు ఐశ్వర్యము ఉంది, రెండు కలిగి ఎండ్రు కిడెక్కం అని అంటోంది నా మనస్సు. మనస్సు అనడం ఏమిటండి, ఇక్కడే వచ్చింది అసలు అర్థం అన్నమాట. మనస్సుకు భావించడమే పని, దాని పని ఇంకొకటి కాదు. కానీ ఇక్కడ మనస్సు నెడియానే ఎండ్రాల్, ఓ నెడియానే అంటోంది. మనస్సు ఎలా అంటుందండి, అది ఎవరి పని? వాక్కు పని. కానీ మనస్సు తన పని తను చేస్తూ వాక్కు పని కూడా చేసేస్తోంది. ఈ ప్రకరణమే అది. ఒక ఇంద్రియం వేరొక ఇంద్రియం పనిని కూడా నాది నేను తింటూ నీది కూడా తినేస్తా అన్నది అని ఉదాహరణ చెప్పుకున్నామే. అలాగా కాణవేణం కేట్కవేణం వెంగర సొల్లాల్ తలై కట్టమాటెగరదిల్లై చూడాలి అని అనాలి అని సొల్లాల్ తలై కట్టమాటెగరదిల్లై చూపు మాట ఇవన్నీ భావించాలే తప్ప మనస్సు అనకూడదు. కానీ మనస్సు అంటూ అంటూ అనలేక నీరసం వచ్చి శిథిలమై పడిపోతోంది. అంటే ఏమిటన్నమాట, మనస్సు తన ఆలోచనలను తాను ఆలోచిస్తూనే పెరుమాళ్ళ యందు తన కోరికను కూడా అనాలని ప్రయత్నం చేస్తోంది. వాక్కు యొక్క పనిని మనస్సు చేస్తోంది. నెడియానే ఎన్నో పాడోడిక్కడవా నిండ్రదు, పాడోడిక్కడవా నిండ్రదు అంటే అక్కడ దాకా అని ఆగిపోయారు. ఇంక తర్వాత ఏమనాలో. కొన్ని చోట్ల పిలుస్తాం, ఇప్పుడు ఏదైనా ఒక మంచే జరగచ్చు, లేదు చెడు అయితే మనకి తొందరగా తెలుస్తుంది. ఎవరో ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడొస్తారా అని. వస్తారు, వాళ్ళని ఆ పూర్తిగా పలకరించేదాకా కంఠం రాదు. వచ్చావా అనేటప్పటికి అక్కడ ఆగిపోతుంది. తర్వాత చెప్పాల్సిందంతా ఎప్పుడో చెప్తారు, వెంటనే మాట రాదు. దానికి ఒక అందమైన రామాయణ శ్లోకాన్ని ఉదాహరణగా ఇచ్చారు. భరతుడి గురించి చెప్పేటువంటి మాట అన్నమాట. ఏమన్నాడు భరతుడు అని అంటే మనకి ప్రమాణ తిరట్టులో కూడా కనిపిస్తుంది. చిత్రకూటంలో వాళ్ళ అన్నయ్యను చూశాడండి భరతుడు. చక్కగా కూర్చొని ఉన్నాడు. ఉటజే ఒక మర్రి చెట్టు కింద చక్కగా సుఖాసీనుడై ఉన్నాడు. ఒక కాలు మడిచి మంచి ముడి అది తపోవేషంతో రామచంద్ర స్వామి అందంగా అలా కూర్చుని ఉన్నాడు. అంత దూరం నుంచి చూశాడు భరతుడు. చూసి దుఃఖాభితప్తో భరతో, చూసిన ఆనందానికి కూడా ప్రకటన దుఃఖమే. అంతే కదండి, మనిషికి ఆనందం ప్రకటించాలన్నా ఏడుపే వస్తుంది. వచ్చావా తండ్రి అని ఏడుస్తారు. అప్పుడు ఏడవడం ఎందుకండి, హాయిగా నవ్వచ్చు కదా. నవ్వు రాదు. బాగా ఆనంద ప్రకటనకి ఏడుపే వస్తుంది, దుఃఖ ప్రకటనకి ఏడుపే వస్తుంది అనమాట. వాళ్ళ అన్నయ్యని చూసేటప్పటికి ఏడుపు వచ్చేసింది. రాజపుత్రో మహాబల ఉక్త్వా ఆర్యా ఇతి సకృతేనం అన్నయ్య అన్నట్టండి. అంతే భరతుడు. ఇంక తర్వాత ఏమి మాట్లాడలేకపోయాట. పునర్నోవాచ కించన, తర్వాత నోట్లోంచి మాట రాలేదు. బాష్పాపిహిత కంఠశ్చ ప్రేక్ష్య రామం యశస్వినం, కళ్ళు చూద్దామంటే కన్నీళ్లతో నిండిపోతున్నాయి. అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు, తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యేయ్యో అంటుంది శబరి. అసలే కళ్ళు కనపడడం లేదు, ఈ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి.
ఇంకా వీటిని ఇలా ఇలా నొక్కి ఆ నీటిని కిందకి పెట్టి అప్పుడు నిన్న చూడాల్సి వస్తోంది. అంత దుఃఖం వచ్చేసింది భరతుడికి కూడా. బాష్పాపిహిత కంఠశ్చ ప్రేక్ష రామం యశస్వినం ఆర్యా ఇత్యేవాభి సంకృష్య వ్యాహర్తుం నా అసక్తతః. తర్వాత ఏం మాట మాట్లాడాలో ఓపిక లేకుండా అయిపోయాడు. అంటే అంత దుఃఖం వచ్చింది అనేటువంటిది చెప్పినట్లుగా నా మనస్సు కూడా నెడియానే, అంతే, ఇంకా తర్వాత మాట రావట్లేదు అని చెప్పడం అనమాట. కొండాడి చొల్లిగరలల్లర, అలా పడి ఉంది గాని ఏం మాట్లాడలేకపోతుంది. నాన్ ఎన్ నెంజమే கொடியவன் என் நெஞ்சம் என்னுமா போலே கொண்டாடி சொல்லுகிறார் அல்லர். நான் செய்தபடி செய்ய இதன் விடாயக்கன் செய்வேன் என்கிறார். பர்த்தாவே ரட்சிக்க வேண்டாவோ இவ்வரியுறுதாரி நெஞ்சு என்னால் భరిక్క పోమో ఎంగిరారు. ఆయన భర్త కాబట్టి, భర్త అంటే భరించేవాడు అని అర్థం అనమాట. ఈ వైరుదారి నంజయ్య అని ఒక మాట అన్నారు ఆఖరి లైన్ లో. వైరుదారి నంజయ్య అంటే కుక్షింబరి అయిన మనస్సు, అంటే ఆకలితో నకనకలాడుతున్న మనస్సు. ఈ మనస్సుకి ఎంతో ఆకలేస్తాను. మనస్సుకి ఆకలి ఎప్పుడు తీరుతుందండి? దాని కోరిక తీరినప్పుడు. తిండి వల్ల తీరదు మనస్సు ఆకలి, దాని కోరిక తీరినప్పుడు తీరుతుంది. అంటే అది ఎప్పటికైనా పరమాత్మను చేరగలిగితే దాని దుఃఖం తీరుతుంది. భరిక్క పోమో ఎంగిరార్. అలాగా చాలా అందమైనటువంటి భావంతో ఇక్కడ ఈ కొండలు వన్నాన్ అనేటువంటిది అండతుంబరిల్ నెడియానే, నిత్య సూర్యుల కంటే గొప్పవాడా అనేటువంటిది. ఎన్ను కిడక్కు ఎన్నంజమే, పడి ఉంది నా మనస్సు అంటే ఒక దైన్య స్థితిని. ఆ దైన్య స్థితిలో ఏమనాలో అది అనలేకపోతుంది. ఎలాగా భరతుడు అన్నయ్య అని ఆ తర్వాత మాట అనలేనట్లుగా భగవన్నామాన్నే స్తుతిస్తూ నా మనస్సు శిథిలమైపోతోంది. ఇక్కడ నమ్మాళ్ళ వారు అందమైన మాట అన్నారని వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు. నేను వేరు, నా ఇంద్రియాలు వేరు అని చూస్తున్నారు నమ్మాళ్ళ వారి పదిలో. అందువల్ల ఆయన అంటాక, నా పాటలేవో నేను పడుతున్నాను కానీ పాపం నా మనస్సుందే వైరుదారి కుక్షింబరి అంటే ఆకలితో నకనకలాడే మనస్సుకి ఆహారం పెట్టలేకపోతున్నాను. మనస్సుకి ఆహారం పెట్టాలి అంటే స్వామి యొక్క నామాన్ని అనేలాగా తృప్తిని కలుగ చెయ్యాలి. ఎన్నెంజం నా మనస్సు, అదొక జాలి. నేనేదో చేస్తున్నాం గాని మనస్సు కోరిక తీర్చలేక. ఇప్పుడు మామూలుగా ఓ తండ్రి కొడుకు ఉన్నారనుకోండి, ఏదో నేను భరించగలనండి, మా చంటివాడు భరించలేడు అని వాడిని చూపిస్తాం వేరే ఉంటే. ఇక్కడ ఆడవార్లు అలా కాదు, నేనేదో భరిస్తానండి, నా మనస్సు పాపం భరించలేకపోతుందండి అని మనస్సుని వేరేగా అని చూపిస్తున్నారు అనే అందమైన భావాన్ని ఇక్కడ చెప్పారు. ఇలా మనం నెడియానే అనేటువంటి పాసురాన్ని పూర్తి చేసుకున్నాం. முடியானே மூவலகும் தொழிதேத்தும் சீரடியானே ஆழ்கடலை கடைந்தாய் புல்வூர் கொடியானே கொண்டல் வண்ணா அண்டத் தும்பரில் நெடியானே ఎన్ను కిడక్కుం ఎన్ నెంజమే. 2 నెంజమే నీళ్ళగరాగ ఇరంద ఎంతంజనే தன்னிலங்கைக்கு இறையை செத்திர நஞ்சனே ஜாலங்கொள்வான் குளராகிய வஞ்சனே ఎన్నుం ఎప్పோதுం ఎన్ వాసగమే. ఇంకా వాసకం నోరు చూస్తోంది అనమాట. ఏంటి మనస్సు? నేను పలకాల్సింది తను పలికేస్తోంది, ప్రయత్నం చేస్తోంది. అది నాది కదా. ఆ మనస్సు పని ఎంతవరకు ఆలోచన చేసుకునేంత వరకు. అనడానికి మనస్సుకేం అర్హత లేదు, కానీ నా పని అది చేసేస్తోంది. అయినా ఈ పెరుమాళ్ళు కూడా ఏమిటో ఆ మనస్సులో పడున్నారు, నా మాటలోకి రావచ్చు కదా అని ఆయన మీద కూడా కోపం వచ్చింటాడు. దీన్ని నెంజమే నీళ్ళగరాగ ఇరుందయిన్ తంజనే. ఇది ఆ శైలిలో
సహజంగా పెరుమాళ్ళ అనుగ్రహంతో వచ్చిన కవిత్వం కాబట్టి ఆ పదాలు అలా చక్కగా అద్భుతంగా పడతాయండి. నెంజమే నీళ్ళగరాగ இருந்த என் தஞ்சனே தன்னிலங்கைக்கு இறையை செத்திர நஞ்சனே ஜாலங்கொள்வான் குரலாகிய வஞ்சனே என்னும் எப்போதும் ఎన్ వాసగమే. ఎన్ వాసగం, ఎన్ వాసగం అంటే నా యొక్క వాక్కు అని అర్థం. నా వాక్యం ఏమంటుందో చూడండి. ఇప్పుడు ఏదైనా మనం పలకాలనుకోండి, పలకడానికి మనలో శారీరక శాస్త్రం ప్రకారము 4 ప్రయత్నాలు జరిగితే ఈ వాక్కు బయటకు వస్తుంది. అది ముందు అసలు అనుకోవాలి, అనుకున్న దాన్ని వాయు రూపంగా తేవాలి, ఆ వాయు రూపానికి అక్షర రూపం రావాలి, ఆ అక్షర రూపం శబ్దంగా మారి బయటకు రావాలి. మనం ఏదో మాట్లాడేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ లోపల ఇంత ప్రక్రియ జరుగుతోందండి. అనుకోవాలి, అనుకున్న దానికి ఒక సమాహార రూపం రావాలి, అది గాలి నుంచి శబ్దంగా మారాలి, అక్షరంగా మారాలి, బయటకు వెలువడాలి. ఏవో దానికి 4-5 పదాలు కూడా చెప్తారండి. ఏదో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, అలాగా ఆయా ప్లేసెస్ ని బట్టి ఆ వాక్కు వచ్చేటువంటివి ఏవో ఉన్నాయి ఇక విశేషాలు. మనం పూర్తిగా ఇంకా దాని మీద స్టడీ చేయలేదు. అంటే అంత మార్పు జరుగుతుంది అన్నమాట. బయటకు ఒక వాక్యం, ఒక సౌండ్ వస్తోందంటే, అందుకే చూడండి మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ 3 లోపించేటప్పటికి లోపల అనుకున్నా అది అక్షరంగా మారినా ఆ శబ్దం పైకి రాదనుకోండి, చెప్పలేకపోతారు. ఇంత ప్రక్రియ లోపల ఈ మెకానిజం, శరీరం అనే ఈ మిషన్ లో ఇంత మెకానిజం జరిగితే ఈ వాక్కు బయటికి వస్తుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ ముందుగా ప్రతిపదార్థం చూసుకుని వ్యాఖ్యానంలోకి వెళదాం. ఎన్ వాసగమే, నా వాక్కే. ఏమిటో ఈ వాక్కు నెంజం అంటే దీనికి కోపం వచ్చిందండి. మాటకి మనసు మీద కోపం వచ్చింది ఈ పాసురంలో. ఎందుకు అంత కోపము? எப்போதும் நெஞ்சமே நாள் நகராக இருந்த என் தஞ்சனே. ఏమయ్యా ఎంతంజనే, నా రక్షకుడా, నా ఆపత్సకుడా, ఎందుకయ్యా ఎప్పుడా మనస్సులోనే కూర్చుని ఉంటావు? నాలోకి రావచ్చు కదా. నాలోకి అంటే వాక్కులోకి రావచ్చు కదా. తన్నిలంగైకు ఇరయ్యై సెత్తనంజనే. అందమైన లంకానగరం, అజగు అంటారు, సౌందర్యమైన. తన్ అంటే చల్లని అని అర్థం, కానీ ఇక్కడ అందమైన అని అర్థం. అందమైన లంకా నగరానికి రాజైనటువంటి రావణుడికి నెంజనే, విషము వంటి వాడా, అంటే రావణుని ప్రాణములను తీసినటువంటి వాడా. జాలం కొల్వాన్ కురళాగి అవంజనే. భూమిని తీసుకోవడానికి పొట్టిగా వామన రూపంలో వచ్చిన వంచకుడా. ఎన్నం అంటోంది మనసు. ఈ మాటలన్నీ అంటుంటే వాక్కు కోపం వచ్చేస్తోంది అనమాట. అది నా పని, నేను అనాలి, నా పని నువ్వు చేస్తావేమిటి అని వాక్కు మనస్సు మీద కోపపడుతోంది అంటున్నారు. ఇంద్రియాలు మామూలుగా వాక్కు రావాలి అంటే మనస్సు ఆలోచించి శబ్ద రూపంగా మారి అక్షర రూపం ధ్వన్యాత్మకంగా బయటకు వస్తే వాక్కు పనిచేస్తుంది, అప్పుడు వాక్కు పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది? ఈ మనస్సే తన అనేయాలని కంగారు పడిపోతుంది కదా. వాక్కు కోపం వచ్చింది. నీ పనేదో నువ్వు చెయ్యి, నా దాకా నువ్వు వస్తావేమిటి, నా పని నేను చేస్తాను, నేను అనాలి ఇవన్నీ అంటోంది అంటున్నారు వ్యాఖ్యానంలో. నెంజమే నీళ్ళగరాన ఎంతంజనే. వ్యాఖ్యానము 277వ పేజీ అండి. 2వ పార్ట్, 2వ పాసురము. మన పూర్వో వాగుత్తర. ఇది మనస్సు పూర్వం పనిచేయాలి. ఇది ఒక స్టేట్మెంట్. ముందు ఒక ఆలోచన మనస్సులో కలగాలి,
వాక్ ఉత్తరహ, అప్పుడు అది వాక్కుగా మారుతుంది. అది రెండవ స్టెప్. మొదటి స్టెప్ మనస్సు ఆలోచన, రెండవ స్టెప్ అది వాక్కుగా రావడం. లోపల ఎంత ప్రక్రియ జరుగుతుందో, ఎన్నో మనస్సుకు అనంతరమాన వాక్కు మనోవృత్తియం తం వృత్తియం ఆశైపడానిన్నదెంగిరా. ఈ వాక్కుకి మనస్సు చేసే పని, తను చేసే పని తనే చెయ్యాలనుందిట. మనస్సా, నువ్వు నా పని చేసేసావు, నీ పని ఇప్పుడు నేను చేసేస్తా అంటే నేనే ఆలోచిస్తా, నేనే పలికేస్తా. లేక మనస్సు ఏం చేసింది? నేనే ఆలోచిస్తా, నేనే పలికేస్తా అని త్వరపడింది. ఇప్పుడు వాక్ అంటోంది కాబట్టి అదేమంటోంది? నీ పని ఆలోచించడము నేనే చేస్తా, నా పలుకేదో నేనే పలుకుతా. దెబ్బలాడుకోవడం అన్నమాట, అంతకంటే ఏం లేదు. నువ్విచ్చేస్తావేంటి అది నేను ఇవ్వాలి అని మనం అనుకుంటామే. అలా ఇంద్రియాలు పోట్లాడుకుంటున్నాయి అని. నెంజమే ఇత్యాది వాక్కిన్ వార్త ఇరిక్కరపడి, వాక్ ఏం చెయ్యాలండి? చెప్పడము అనేది చెయ్యాలి. ఎన్నం నంజిలే ఇరిందుకోం ఇత్తనయ్యో. ఆ వాక్కు కోపం వచ్చింది. ఏమయ్యా స్వామి, మనస్సులోనే కూర్చున్నావా? వెళ్ళి ఏమండి, మరి మనస్సులో కూర్చోపోతే ఎక్కడ కూర్చుంటామండి? ఎక్కడైనా కూర్చోవచ్చు, వాక్కులో కూడా కూర్చోవచ్చు అని పెద్దలందరూ చెప్పినటువంటి ఒక మాట ఉంది. మనస్సులోనూ ఉండొచ్చు, మాటలోనూ ఉండొచ్చు. ఎక్కడ ఉంటాడు అంటే, భట్టర్ వారు రంగరాజోత్సవంలో ఒక చోట ఎక్కడో అంటారండి, వటదళ దేవకీ జఠర కమలాస్తన రంగగృహ శటగోపవాక్ వపుషి. శటగోపవాక్ వపుషి, శటగోపుల యొక్క మాటలోనూ ఉన్నారు, దేహంలోనూ ఉన్నారు. సరిగ్గా ఇక్కడ ఈ వ్యాఖ్యానంకి సరిపోతుంది అనమాట. రంగ గృహే సైతం, అలా ఉన్నటువంటి స్వామి అని ఇక్కడ ఎన్నం నెంజిలే ఇరుందు కోమిత్తనయ్యో ఎన్ పక్కలం ఒరికాలు ఇరుక్కలాగాదో ఎన్నా నిన్నదు. ఒకసారి వచ్చి నాలో ఉండకూడదా నువ్వు? నాలో అంటే మాటలో ఉంటాను బాబు, నేను మనస్సులోనూ ఉంటాను, మాటలోనూ ఉంటాను. అలా కాదు, నాలోనే ఉండాలి. నువ్వు మనస్సు ఇందాక నా ఆహారం అది తినేసింది, అందువల్ల ఇప్పుడు దాని ఆహారాన్ని నేను తీసేసుకోవాలి. నువ్వు దానిలో ఉండడం కాదు, అక్కడ ఉండేది కూడా నాలోనే ఉండాలి. అంటే నోరారా నిన్ను కీర్తించాలి అని పై భావం, కానీ ఆ ఇంద్రియాలు అంత తహతహలాడుతున్నాయి అని చెప్పడం అన్నమాట. అవధారణత్తాలే ఏమండి, నెంజమే ఏ అన్నారు. ఈ ఏని అవధారణ అంటారు. చాలా సార్లు చెప్పుకున్నాం. ఇద్దరున్నప్పుడు నువ్వే ఇలా రా అంటాం, అంటే రెండవ వాడు కాదు, నువ్వే రావాలి అని. ఆ స్ట్రెస్ చేయడాన్ని అవధారణ నొక్కి చెప్పడం అంటారు. అవధారణ గ్రామర్ లో పదం అది. నెంజమే మనస్సే, ఆ మనస్సుకి దాని పని చూసుకోకుండా మాట్లాడడం ఎందుకండి? కానీ మాట్లాడేయాలని తహతహలాడిపోతావు. మరి వాక్కు కోపం రాదు? నా పని నువ్వు చేస్తావా? నీ పని కూడా నేనే చేస్తా. నాలోనే మనస్సులోనే భగవంతుడు నీలో ఎలా ఉన్నాడో అలా నా మాటలోనే ఉండేలా చేసుకుంటా. నీ దాకా రాని అని చూడాయన్ని అంటోందిట వాక్కు. ఈ చిన్న పిల్లలు పోట్లాడుకుంటున్నట్లుగా, ఇందాక నాది నువ్వు తినేసావు కదా, ఇప్పుడు నేను నీకు పెట్టను అంటారు చూడండి. అలాగే ఈ వాక్కుట, ఇందాక నువ్వు నా పని కూడా నువ్వే చేసేసావుగా, ఇప్పుడు నేను నీ దాకా రానివ్వను, పెరుమాళ్ళని నా మాటల్లోనే నింపుకుంటాను. ఏమిటండి వీటికి అర్థాలు అంటే, ఏ ఇంద్రియంకా ఇంద్రియమే స్వామిని దర్శించడం కోసం, పలకరించడం కోసం, అనుభవించడం కోసం ఆనంద తరంగితమైపోయి అహమహమికతో ముందుకు వస్తున్నాయి అని అర్థం. అంతకంటే ఏం లేదండి. అవి పోట్లాడుకోవడాలి అంటే, అవి అండాలి ఏమిటి అంటే ఏంటంటే, ఏది చైతన్యరహితంగా లేదు. ఆ స్వామి వస్తున్నాడా నేను పలకాలి, ఆ స్వామి వస్తున్నాడు ఆ చేతులు, తర్వాత చేతులు వస్తాయి, నేను నమస్కరించాలి. ఇలా చేతులు అనుకుంటాయి, అబ్బా నాకే గనక కళ్ళుంటే చూస్తూ నమస్కరిస్తాను కదా. మళ్ళీ అరచేతిలో 2 కళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఆ చేతులతో చూస్తూ అలా నమస్కారం అలా అనుకుంటాయి అన్నమాట. అంటే సర్వేంద్రియాలు
భగవద్ దర్శనం కోసం తహతహలాడుతున్నాయనే తాత్పర్యం, అంతకంటే ఏం లేదు. దాన్ని అందంగా చెప్పారనమాట. కల్లుంగనై కడలం వైకుందవానాడు పుల్లెన్ ఒజెందన కోలే పావం ఎన్నుమా పోలే பரமபதம் క్షీరాబ్ది తొడక్కమాన విడంగళ్ ఎన్బడుగిరదో. ఈ పెరుమాళ్ళు వచ్చేసి నువ్వు ఇరుప్పడం వైగుందం వేంగడం, అక్కడుంటావా ఇక్కడుంటావా ఇక్కడుంటావా అంటే అన్నీ వదిలేసి వచ్చి నమ్మాళ్ళవార్ల మనసులో కూర్చునేటప్పటికి పుల్లెన్నొజిందన గొలే పావం, గడ్డి మలిచిపోయాయిటండి దారులన్నీ గడ్డి మలిచిపోయాయంటే ఎప్పుడు గడ్డి మలుస్తాయి? దారిలో అడుగులు పడుతూ ఉంటే అక్కడ గడ్డి రాదు, ఒక దారిలా తయారవుతుంది. ఎవరు నడవకపోతే అది కూడా మామూలు భూమిలాగా గడ్డి వచ్చేస్తుంది. దారులన్నీ గడ్డి మలిచిపోయాయి అంటే అర్థం ఏంటి? అక్కడ ఎక్కడా పెరుమాళ్ళు లేరు, వచ్చేసి నమ్మాళ్ళు వాళ్ళ యొక్క హృదయంలో మాటలో కూర్చుని ఉన్నారు. అది అర్థం అందులో. పరమపదత్తిల్ ఇట్టళముం తీరందరింగే ఆయత్. పరమపదంలో కూడా ఆయనకు అంత ఫ్రీగా లేదుటండి, సంకోచము అంటారు. ఇట్టళమం అంటే సంకోచం. అబ్బా ఇంకా ఇంకా ఏంటి, ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాట ఆయన. అక్కడ ఉన్నప్పుడు మనస్సై ఇట్టడమిల్లాదా, ఈ మనస్సులోకి వచ్చేటప్పటికి సంకోచం లేకుండా నగరమాగొక్కొండెరిందాన్, మహానగరంలో పరమపదం కంటే గొప్ప నగరం అండి ఈ మనస్సు. కానీ పెరుమాళ్ళు అలా అనుకున్నారట, నాకు పరమపదం కంటే కూడా ఆళ్వార్ల యొక్క మనస్సే మహానగరంగా ఉంది, అంత ఆనందంగా ఉంది. కొండెరిందాన్ ఇల్లయ్యాగిల్ మరెందుకు పెడుమారేరే. స్వామిని ఆయన గనక లేకపోతే, ఇప్పుడు స్వామే గనక మనస్సులో లేకపోతే ఆ మనస్సు ఏడుస్తూ ఉండేది. అది ఏడవట్లేదు కాబట్టి నాకు తెలిసింది మనస్సులోనే కూర్చుని ఉన్నాడు అని వాక్ అంటోంది. ఈ వాక్ యొక్క భావాలు అన్నమాట ఇవన్నీ. ఏంటి మనస్సు ఇంత ఆనందంగా ఉంది, ఓహో ఈయన అక్కడ సెటిల్ అయిపోయాడు అన్నమాట. ఆయనే గనక అక్కడ లేకపోతే మనస్సును అలాగే ఏడుస్తూ ఉండేది. ఇది ఏడవట్లేదు అంటే స్వామి అక్కడ లోపల కూర్చుని ఉన్నాడన్నమాట అనుకుంటోంది వాక్కు. ఎంతంజనే இப்படி கூடிப்படப்பண்ணி உபகாரத்தை நினைத்து சொல்லுகிறார். సంసారిగళల్ இப்படி కూపడిగిరార్ ఇల్లై ఇరే. ఎంత ఉపకారం చేశాడో, ఇలా పిలిచేటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఉపకారకుడు. అంటే చనువు, ఎంత చనువు అంటే కొంత మనం అంటాం చూడండి, ఏమండి మీ దగ్గర చనువు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతున్నామండి, ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతున్నామండి, ఏది పడితే అది మాట్లాడుతున్నాం ఇలా అంటామే. అలాగా ఆళ్వార్ల మనసుకి ఆయన చాలా చనువైన వాడు కాబట్టి నా మనసులో వచ్చి కూర్చోవయ్యా, ఇప్పుడు మాట్లాడుదామయ్యా, అదయ్యా ఏం చెప్తే అదే చేస్తున్నాడు. సులభుడు వశీకరుడు అయిపోయాడు. ఇవర్ నెంజిల ఇరెక్క ఇరే ఇవ్విషయత్తెల్ కోప్పడగరదు. ఈ నమ్మాళ్వార్ల యొక్క మనస్సులో ఉండడం వల్ల వాక్ అనుకుంటోంది, అబ్బాయి ఏం అదృష్టం చేసుకుంది మనస్సు, ఆ మనస్సులోనే కూర్చున్నాడు. ఎలాంటి ఆయనండి, தன்னிலங்கை இச்சாதி கட்டளை பட்டலங்கை கிரைவனான రావణనై నిరసిత్తు అవనకు నంజానవనే. తన్నిలంగై మామూలుగా చల్లని లంక అని అర్థం అండి. ఇక్కడ తన్ అంటే చల్లదనం కాదు, అందమైనటువంటి లంకా నగరం. రామాయణంలో ఒక విశేషం చెప్తారండి. మొదట అయోధ్యాకాండలోనేమో అయోధ్యలో ఉన్న మనుషుల యొక్క సద్గుణాలు వర్ణిస్తారు, ఊరు గొప్పతనం వర్ణించరు. మనుషులందరూ ధర్మాత్ములు అని వర్ణిస్తారు. సుందరకాండలో హనుమ లంకానగరాన్ని ప్రవేశించినప్పుడు అక్కడ గుణాలు లేవు మనుషులకి, నిర్మాణాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల అక్కడ లంకానగర సౌందర్యాన్ని వర్ణిస్తాడు హనుమ అని చెప్తారనమాట. ఎంత చక్కగా వర్ణిస్తారు అని అంటే, అక్కడ ఒన్నక్కుం వికృతనాగాద తిరువడియం, దేనికి చెలించని మనస్సు కలిగిన తిరువడి అంటే హనుమ. లంకయ్యలు కట్టడై కండు ఆ లంకానగర సౌందర్యాన్ని చూసేటప్పటికి అహో వీర్యం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి,
అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఆహాహా అని దేనికి మనస్సు చెలించదుటండి హనుమకి. అలాంటి లంకానగర సౌందర్యం చూసేటప్పటికి అహో వీర్యం, అహో ధైర్యం. ఆ రావణాసురుణ్ణి చూశాడు, ఆ లంకని చూశాడు. అయ్యబాబోయ్, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం, ఏమి పరాక్రమం, ఏమి బలం, ఏమి కాంతి, ఎన్నుం మదిత్త ఐశ్వర్యమిరే తన్మయ్యాలే కట్టడై పాట్టై లక్షెక్కిరదు. ఈ అక్కడ ఆయన ఒక మాట అంటాడు అనమాట. ఈ వెనకాల మనకి ప్రమాణ తిరట్టులో ఇస్తారు చూడండి. అహో వీర్యం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. యద్యధర్మోన్న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఆహాహా, ఈ రావణాసురుడు, ఈ పరాక్రమం, ఈ లంకానగరం, ఈ సుందర నిర్మాణం, ఇవన్నీ చూస్తే హనుమంటున్నాడండి, ఏది అధర్మో న బలవాన్. ఒక్క దాంట్లో పడిపోయాడు రావణాసురుడు. పరస్త్రీ వాంఛ అనేటువంటి ఒక్క అధర్మం వాణ్ణి చుట్టు వేసింది. ఆ ఒక్కటే గనక లేకుండా ఉంటే ఇంద్రుడు కూడా వీడు ముందు పనికిరాడు. అంత గొప్పవాడు రావణాసురుడు. అయితే ఒక్కొక్కళ్ళకి భగవంతుడు ఒక్కొక్క బలహీనతని పెడుతూ ఉంటాడు. అలాగా ఏదో సూదాడి నలం కష్టమళయిందా అని పరస్త్రీ మోహత్తిన రావణం నాశనమైందా అని ఏదో చెప్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క బలహీనతని పెడుతూ ఉంటాడు అన్నమాట. అలాగా జాలమిత్యాది మహాబలి ఆలే అపహృతయ్య అన భూమి మే కుంభిరగిరయుమ్మవనే. రెండవది బలిని తీసుకొస్తున్నారండి. జాలం ఇత్యాది, జాలం అంటే భూమిని అంతటిని కూడా ఎవరు ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని అంతటిని బలిచక్రవర్తి అపహరించేస్తే అదేదో తనది పోయినట్లు ఆ ఇంద్రుడి కోసమని ఒక చిన్న రూపము దాల్చి, ఎప్పుడు అడగని వాడు యాచక రూపము దాల్చి, అడగడం ఎలాగో కూడా తెలియకుండా మావలి మూవడిదా అంటూ మహాబలి 3 అడుగులు ఇయ్యి అని చంటి పిల్లలు పలికినట్లు పలికి ఆ భూమిని బలిచక్రవర్తికి ఇప్పించినటువంటి వాడు. రావణనై పోలే తలయ్యే అరా విట్టదు. ఏమండి, రావణాసురుడి తలను తీసేశాడు కదా, మరి బలిచక్రవర్తిని ఎందుకు రక్షించాడు? బలిచక్రవర్తి కూడా ఇంద్రుడి రాజ్యాన్ని తీసుకెళ్లిపోయిన రాక్షసుడే కదండి. వాడిని చంపినట్లుగా వీళ్ళని చంపచ్చు కదా. అంటే ఔదార్యం ఎన్బదురు గుణలేసముండాగయ్యాలే. నెక్స్ట్ పేజ్, ఫస్ట్ లైన్. ఔదార్యము అనేటువంటి ఒక గొప్ప గుణము ఉండడం వలన, బలిచక్రవర్తి దగ్గర ఉన్న గొప్ప గుణము ఔదార్యము. అతనికి ఏదో ఒకటి ఎవరికో ఎవరికి అలా ఇచ్చేస్తూ ఉండాలి, అది అతని గుణం. అందరికీ ఏదో ఒకటి ఎవరి నుంచో ఒకరి నుంచి తీసుకుంటూ ఉండాలి. ఎలా తీసుకోవాలి, ఇది వీళ్ళ గుణం. బలచక్రవర్తి కొద్ది రోజులు ఇంద్రుడు అయ్యేటప్పటికి ఆ కల్పవృక్షం ఎవరికో ఇచ్చేశాడు, కామధేనం ఎవరికో ఇచ్చేశాడు, సింహాసనాల్లో కూర్చొని ఉన్నట్లు అందరికీ అన్ని పంచిపెట్టేశాడు. తర్వాత మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయిందంటారు జోగ్గా. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రుడు వచ్చి చూసుకుంటే ఒక్కటి కూడా లేదు, 0. అప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి, అది మీకు ఇవ్వడం ఏంటి, వాడిస్తే మీరు తీసేసుకుంటారా అని దబాయించేసి మళ్ళీ అన్ని ఇంద్రుడు తీసేసుకున్నాడు అని ఆ కథలో చెప్పినట్లుగా ఇచ్చే గుణం అనేది చాలా మంది ఉంటారండి. ఒక్కొక్కళ్ళు నిజంగా చూస్తుంటాం, ఏదో ఒకటి పెట్టేయాలి, ఏదో ఒకటి ఇచ్చేయాలి, అది ఏదో ఒకటి నా నుంచి ఇతరులకు వెళ్ళాలి. ఈ గుణం ఉన్న వాళ్ళు చాలా మంది మనకి ఇప్పటికీ లోకంలో కనిపిస్తూనే ఉంటారు. అలాగే బలిచక్రవర్తి దగ్గర ఉన్న గుణం రావణాసురుడికి లేని గుణం ఔదార్యము అనేటువంటిది. ఆ గుణంతో బ్రతికిపోయాడు. అతన్ని ఏమీ చేయకుండా అతని ఇంటి వాకిటికి తాను రక్షకుడుగా నిలబడ్డాడంటే బలిచక్రవర్తికి ఎంత వసుడై ఉన్నాడు అనేటువంటిది తెలుస్తుంది. ఇవన్ కయ్యిలే ஒரு தர்மாபாசமுண்டாயிருந்தது இவனை எழியாதே.
ఏదో ఒకటి ఈయన చేతిలో ఒక గొప్ప గుణం ఉంది, ఇతరులకి దానము చేయుట అనేటువంటిది. సర్వాధికనాన తన్నై అర్ధియాకి, అతని కోసం ఆ సర్వాధికుడు తాను, సామాన్యుడు కాదు. ఎంత ఔదార్యం అండి! పుట్టివాడిగా అయిపోయాడు, రూపాన్ని తగ్గించుకున్నాడు. యాచకుడయ్యాడు, గుణంలో తక్కువకై వచ్చాడు. ఇతరుల దగ్గరికి వెళ్ళి నాకు ఇయ్యి అని అడగడం నా జీవితంలో రాకూడదు అనుకుంటారండి పెద్దలు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఘట్టాలు ఉన్నాయి. దేహి అని ఒకరిని అడగకుండా నా జీవితం పోవాలి. అలాంటిది సర్వేశ్వరుడు, దేవతానీకాన్ని రక్షించే స్వామి ఒక బలి చక్రవర్తి కోసం రూపం మార్చుకుని, గుణం మార్చుకుని, ఒక సామాన్య యాచకుడిలాగా ఇంద్రునికి రాజ్యத்தை వాంగి కొడుత విరుగు, ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చాడు కదా అనేటువంటిది. వంజనే, మోసం చేసి ఇచ్చాడండి. ఏం చేశాడండి మోక్షం? కళ్ళ కొరళాయ్, దొంగ బ్రహ్మచారి అయి వచ్చాడు, దొంగ బ్రాహ్మడిగా వచ్చాడు, 5 ఏళ్ల పిల్లాడిగా వచ్చాడు. ఎంత అందంగా నటించాడో మహానటుడు. అసలు ఆ చిన్న పిలకని, ఆ పద్యాలు ఎంత బాగుంటాయో, పోతనామాచ్యుల వారు ఆ చిన్న పిలకని ఇలా ఇలా అనుకుంటూ వస్తున్నాడు. 5 ఏళ్లవాడు అది ఇలా ఇలా అనుకుంటూ వస్తున్నాడు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పనసలు వాళ్ళు చదివితే చదువుతున్నారు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ కరెక్ట్ అని చేసైగలు చేస్తున్నాడు. ఎన్ని నాటకాలు ఆడాడండి! అసలు వచ్చిన వాడికి పడిపోయారు అందరూ అనే మాట ఇప్పుడు మనం వాడేది. అంత అందంగా వచ్చి రాజ్యத்தை వాంగి కొడుత వెరుగు వంజనే, కళ్ళ కొరళాయ్ మావలియై వంజిత్, దొంగ బ్రాహ్మణ కుమారుడై వచ్చి మహాబలిని వంచి. ఇంకో వంచన ఏం చేశాడండి? సిరుకాలై కాట్టి, చిన్న పాదం చూపించాడు. 5 ఏళ్ల పిల్లాడికి ఇంత పాదం ఉంటుంది, 3 అడుగులు ఇమ్మంటే ఇంత 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 ఓ ఇచ్చేచ్చు అనుకున్నాడు. తీరా అయిన తర్వాత సిరికాలై కాటి, మూవడి ఎన్ను వేండి పెరియ కాలాలే అడందు, 2 అడుగులతో ఈ లోకాలు ఆ లోకాలు కవర్ చేసేసి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావనడి, 2 అడక్కి ఓరడిక్క చిరయిలే ఇట్టు వైత వంజనం, 3వ పాదాన్ని నెత్తి మీద పెట్టిన వంచకుడు. వంచకుడు అంటే మోసగాడు అని అర్థం. రూపంలోనూ మోసం చేశాడు, యాచనలోనూ మోసం చేశాడు, కొలవడంలోనూ మోసం చేశాడు. కొల్వానెంగిరారు ఇంద్రన్ పేరు తన పేరాగయ్యాలే, ఇది ఎప్పుడు రాస్తారు నంబెళ్ళయ్య గారు. ఈ లాభం ఎవరికి వస్తుందండి? ఇంద్రుడికి వస్తుంది. పెరుమాళ్ళు అది తనకే లాభం అనుకున్నారు. ఇంద్రన్ పేరు తన పేరాగయ్యాలే, ఇంద్రుడికి వచ్చే లాభం తనకి లాభమే అనుకున్నట్లు. ఈ వంచనత్తయ్యే సర్వకాలం సొల్లానిన్నదన్ వాక్కానదు. ఆ గుణం నా నోటికి బాగా నచ్చింది. వాక్కు ఓ వంచకుడా 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 అని పిలుస్తాడు. మనం చంటి పిల్లల్ని చూడండి, ఏదో ఒకటి ఇలా ఇలా చూసి ఆరిగింపు చేద్దాం అని అన్ని అక్కడ పెట్టుకుంటే చంటి పిల్లలు ఏం చేస్తారు? చటుక్కుని వచ్చి ఆ పండు పట్టుకుపోతారు. పట్టుకుపోయేటప్పటికి మనం ఏమని పిలుస్తాం? దొంగ, దొంగ. ఆ పిలుపు పిలవడానికి చాలా ఇష్టపడతాం. అలా నమ్మాడు వాళ్ళు వంచకనే వంచకనే, ఓయ్ దొంగ ఓయ్ దొంగ, ఏం బాగా చేసావయ్యా, ఈ వంచనత్తై అనుసంధత్త పింబు. ఈ గొప్ప గుణం చూసిన తర్వాత రామావతారం ఎత్తిన సెవ్వయ్యలం పోగిరదిల్లై, అంత రామావతారం ఎత్తి సత్యవాక్ పరిపాలనతో పితృవాక్య పాలన చేసిన గొప్పతనం కూడా పక్కకు పోయింది. ఆ రాముడు ఆ గొప్పతనం అవన్నీ పక్కన పెట్టు. ఈ వంచనే నాకు మనస్సుని దోచి వేస్తోంది, నా మనస్సుని కలచి వేస్తోంది, నా మనస్సుని తరంగితం చేస్తోంది. తన్ పెరుమై అజయామల్ చేయవిడమరే రామావతారం. రామావతారంలో తన పరాత్పరత్వాన్ని దాచి ఆత్మానం మానుషం మన్యాన్ని సామాన్య మానవుడుగా కనిపించాడు. తన్ పెరుమయ్యై అజయమారిన విడమరే, ఇది ఆ గొప్పతనాన్ని పక్కకు తోసేసే అందమైన గుణం కదా ఇది. ఏది? వామనావతారంలో చిన్న బ్రాహ్మణ కుమారుడుగా
మానవకుడుగా అంటే పొట్టి బ్రహ్మచారిగా వచ్చి చిన్న పాదం చూపించి పెద్ద లోకాలన్నీ కొలిచి మూడవ పాదంకి శిరస్సు నడిగి ఆ శిరస్సు మీద పట్టి అతనింటికి అతన్ని పంపి అతనింటికి తాను రక్షకుడుగా నిలిచిన వృత్తాంతం తలుచుకుంటే నా మనస్సు రామావతారాన్ని కృష్ణావతారాన్ని కూడా పక్కన పెట్టేస్తోంది. ఏమి నటించావయ్యా, ఏమి నటించావయ్యా, అద్భుతం. ఎప్పోదుం కలియరు సోరు సోరియన్ను మా పోలే. ఆకలివాడు ఆకలేసినప్పుడు అన్నం పెట్టు, అన్నం పెట్టు ఒకసారి అడుగుతాడు. మళ్ళీ ఇంకో క్షణం అన్నం పెడుతున్నావా, అన్నం పెడుతున్నావా, మళ్ళీ అన్నం పెట్టవే, అన్నం పెట్టవే. ఎన్నిసార్లు అంటాడు? పెట్టేదాకా అంటాడు. అలాగా ఇక్కడ ఆ వామనావతార వైశిష్ట్యాన్ని ఆళ్వార్లు చక్కగా తలచుకొని ఎంత బాగుందో, వంచనై 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 ఏం చేసావయ్యా, ఏం చేసావయ్యా, ఏం చేసావయ్యా అని అంటూ ఆనందపడుతున్నారు ఈ రెండవ పాసురంలో. అంటే మనస్సుకి వాక్కుకి పోటీ అనేది ఒక పాయింట్ గా ఇక్కడ మనం పెట్టుకోవాలి. మనస్సు పని ధ్యానించుట, వాక్కు పని పలుకుట. కానీ మొదటి పాసురంలో మనస్సు ముడియానే అడియానే కొడియానే నడియానే అనేటప్పటికి వాక్కుకి చాలా కోపం వచ్చింది. నేను అనాల్సిన మాటలన్నీ నువ్వనేస్తావా, పైగా అనడానికి ఓపిక లేదు అంటావా, ఇప్పుడు నువ్వు భావించే భావనలన్నీ నేను భావించేస్తా అని వాక్కు మనస్సుతో పోటీ పడి నాకే మనసుంటే ఇలా భావిస్తాను అని అనుకుంటూ నోరారా ఇదేం పిలిచింది, తంజనే నంజనే వంజనే. ఏ మనస్సా, పెద్ద నువ్వే గొప్పదానివా, ముడియానే అడియానే కొడియానే నడియానే నేను అనగలను, నంజనే తంజనే నంజనే వంజనే. పోటీ వచ్చేసి వాక్కు కూడా పలుకుతోంది అనేటువంటి దాన్ని చాలా అందంగా చెప్పారు ఈ రెండవ పాసురంలో. ఇంకా మూడో, వాసగమే ఎత్తరుళు సయ్యం வானவர்தம் நாயகனே நாள் இளம்பிளந்தெங்களை கோள் விடுத்து வேயகம் பால் வெண்ணெய் தொடுண்ட ஆனாயர் தாயவனே என்னும் தடவும் என் கைகளே నా చేతులు. ఈ చేతులు చూస్తున్నాయి. అసలు మా దాకా రాణిస్తారా ఆయన్ని? ఈ మనసు వాక్కు కొట్టేసుకుని తీసుకుపోతారా? మా దాకా రాణిస్తారా అసలు ఆయన్ని అని ఎన్ కైగళే ఎన్రు తడవం, చేతులు తడుముతున్నాయిట. ఎక్కడున్నాయని చూసే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే చేతులకే కళ్ళుంటే అని అన్నమాట. ఇక్కడ కళ్ళు చేసే పనిని చేతులు చూద్దాం అనుకుంటున్నాయి అని. చాలా విలక్షణమైనటువంటి భావాలండి ఇవి. ఎక్కడా మనకి ఇలా కనపడవు. ఏ ఇంద్రియం ఆ పని చేయడమే అపురూపం లోకల్లో కదా. మనసుకు ఆలోచన రావడమే గొప్ప, ఆలోచనలే రావు అసలు. ఏదో వాక్కుకి అనగలగడమే గొప్ప, గొప్ప 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 వాక్యాలే రావు. అలాంటిది వాటి పనిది వాటి చేసుకుంటూ పక్క వాటి పని కూడా అది చెయ్యాలనుకోవడానికి వాసగమే ఎత్తరుள் செய்யும் வானவர்தம் நாயகனே நாளிடம் திங்களை கோள் விடுத்து வேயகம் பால் வெண்ணெய் தொடுண்ட ஆனாயர் தாயவனே என்னும் தடவும் என் కైగళే నా చేతులు. ఈ చేతులు ఏమని చేస్తున్నాయి? వాసగమే ఎత్త, నోరు అలా స్తుతిస్తూ ఉంటే, అరుళ్ సయ్యం వానవరతం నాయకనే నిత్య సూర్య నిర్వాహకుడై ఆనందిస్తూ ఉంటే, నాళ్ళిళం తింగళై కొల్విడుతు, ఒక లేత చంద్రుడు కాంతి ఎలా ఉంటుందో అలాంటి కాంతి పరమాత్మ యొక్క మందహాసం వల్ల వచ్చింది అంటారు. అంటే హాసము ఎలా చెయ్యాలి? ఇతరులు ఏదైనా అన్నప్పుడు భయంకరంగా నవ్వకూడదు. మనం ఎప్పుడో చాలా సార్లు చెప్పుకున్నాం, నవ్వులు 4 రకాలు ఉన్నాయి అని చెప్పుకున్నామే. అలాగే ఇక్కడ మందహాసము చేయాలి. మందహాసం చేసేటప్పటికి కొంచెం పలువరుస కనిపిస్తుంది.
పలువరుస కనపడేటప్పటికి అది లేత చంద్రుడు కాంతుల్లా, అంటే పళ్ళు తళుక్కుమంటున్నాయన్నమాట. ఇలాంటి పాసురాలు తెలిస్తే అసలు ఈ కాల్గేట్ వాళ్ళు ఏమన్నా ఉపయోగించుకుంటారేమో. ఓహో, ఇలా మందహాసం చేసినప్పుడు ఇలాంటి చంద్రకాంతులు వస్తాయిట, ఈ పళ్ళు తళతళలాడతాయిట అని అక్కడ ఏమన్నా ఉపయోగించుకోవచ్చేమో మరి. తింగళై కొల్విడుతు తేజస్సుని విస్తరింపచేసి, అంటే మందహాసము చేసి, వేయగం వెదురుతో కట్టిన, అంటే ఉట్టిలు కడతారు కదండి, ఆ ఉట్టిని దగ్గరగా వేలు పెట్టడానికి సందులేనంత గట్టిగా కట్టేసి దాని మధ్యలో పాల్ వెన్నై తొడు, పాలని వెన్నని పెట్టే తొడు. ఈయన ఇంకా ఎంత గొప్పవాడో. వాళ్ళు అనుకుంటారట, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అనే ఒక సామెత ఉంది టండి. ఆహా, చెయ్యి పట్టకుండా గట్టిగా అల్లిన ఉట్టిలో పెట్టామని వాళ్ళు అనుకున్నారట. అసలు నీ ఉట్టి దాకా ఎందుకు, అడుగున ఒక అన్నం పెడితే కిందకి పడిపోతాయి, నేను చెయ్యి పెట్టే అవసరమే లేదు నాకు అని ఆయన అనుకుంటున్నట్టండి. వెన్నైతుడు వెన్నని దొంగిలించి ఉండ ఆరగించిన ఆనాయర్ గోపలకు, గోపలు అంటే గోప స్త్రీలు, తాయవనే తల్లి వంటి వాడ. అదేంటండి కృష్ణుని చూసి తల్లి వంటి వాడ అంటారు అంటే వాళ్ళకి ఎంత ప్రేమ అంటే, ఎలా అయినా వచ్చి మన ఇంట్లో కూడా కృష్ణుడు దొంగతనం చెయ్యాలి అని వాళ్ళ కోరిక. పైకి మాత్రం ఎందుకు తినేస్తావు, మా ఇంటికి వస్తావు, దొంగవా, నీకు లేదా అది లేదా ఇది లేదా అని వాళ్ళ అమ్మతో దెబ్బలాడుతూ ఉంటారు. లక్ష్మణ యతీంద్రుల వారు కొణత్కింకిణి అని ఒక దాంట్లో రాస్తారండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఆ భావాలు. మా ఇంటికి రావాలి, వెన్న తీసుకోవాలి, వాడిని నేను పట్టుకోవాలి అని వీధి గుమ్మం తలుపులన్నీ తీసేసి ఎదురుగా ఉట్టి పెట్టి ఓ పక్కన నక్కి కూర్చుంటుంటండి గోపిక. వస్తే బాగుండు, వస్తే బాగుండు, వస్తే బాగుండు, ఆ తలుపు తీసింది కదా అని టక్కున వచ్చేస్తాడేమో అని. తాయవనే అంటే అదండి తల్లి భావన. వీడు వస్తే బాగుండు, కాస్త తింటే బాగుండు, నన్ను ఆనందపరిస్తే బాగుండు. ఎండ్రు అని ఎన్ కైగళ్ తడవం, చేతులు వెతుకుతున్నాయి. చేతులు వెతకడం ఏమిటండి, తడమడం. తడుముగా అంటే ఇక్కడుందా వెన్న, ఇక్కడుందా. మనకి లీలాసుకులు చెప్తారు చూడండి, దది మదన నినాదై త్యక్త నిద్ర ప్రభాత. పడుకుంటాడు గాని ఆయనకి అలారం ఒకటి ఉంది కండి. ఏంట్రా నాకేం నువ్వు పెట్టక్కర్లేదమ్మా, మెళుకు వస్తుందిలే అంటట్టు వాళ్ళ అమ్మతో. ఈయన అలారం ఏమిటంటే దది మదన నినాదై, పక్కింట్లో చల్ల చిలుకుతున్న చెప్పుడు వినపడేటప్పటికి అలారం చెవులకు పడ్డట్టుగా అవుతుంది. త్యక్త నిద్ర ప్రభాత నివృత పదమగారం వల్లవీనాం ప్రవిష్ట. అడుగులో అడుగు, నల్ల పిల్లి అని పేరు కృష్ణుడికి. పిల్లి ఎంత అడుగులు వేసినా లోపల కాల్లో మెత్తగా ఉండడం వల్ల సౌండ్ రాదు. ఆ పిల్లి కూడా అదే నేర్పడి ఈయనే నేర్పడా అన్నంత మెత్తగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. నిభృత పదమగారం వల్లవీనాం ప్రవిష్ట ముఖ కమల సమీరై ఆసు నిర్వాప్య దీపాన్. నెమ్మదిగా దీపం దగ్గరికి వెళ్తాట. పెద్దగా పూర్వం దీపాలు ఎలా ఉండేవండి, ఇంత కిరసనాయిలో తైలమో ఏదో ఒకటి పోసి ఇంతంత దీపాలు ఇలా పెట్టుకుని ఆ గుమ్మాల మీద పెట్టేవారు. ముఖ కమల సమీరై, నోటితో అలా దగ్గరికి వెళ్ళి ఉఫ్ ఉఫ్ అంటాటండి. ఆసు నిర్వాప్య దీపాన్, అది కొండెక్కిపోతుంది. కబళి తనవనీత, వెంటనే చెయ్యి పెట్టేసి, ఆ చెయ్యి పెట్టడంలో కూడాట పైనుంచి తీసుకుంటే కొంచెమే వస్తుంది కాబట్టి కుండలోకి మొత్తం చెయ్యి పెట్టేసి. మీకు ఎలా తెలిసిందండి లోపలికి చెయ్యి పెట్టాడని? ఎందువల్లంటే బాహువుల దగ్గరంతా వెన్న కనపడింది, కుండ అంచుల దగ్గర వెన్న కనపడింది అని చెప్పి కబళిత నవనీత, తాను చక్కగా తీసుకున్నటువంటి నవనీతము కలిగిన వాడై. అలాంటి దొంగ కృష్ణుడు పాతునః, మన్ని రక్షించాలి. ఏం అందమైనటువంటిదండి. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. 3వ పార్ట్ 279వ పేజీ ఫస్ట్ లైన్. 3వ పార్ట్ కైగళానవై వాగ్ృత్తియం
தன் விருத்தியையும் ஆசைப்படா நின்ற. ஆனவை வாக்விருத்தியையும் தன் விருத்தியையும் ఆశైపడా నిన్న ఎంగిరారే. ఆళ్వార్ల యొక్క చేతులు తమ పని తాము చేస్తున్నాయి, వాక్కు చేసే పని కూడా అవి చేయాలట, కళ్ళు చేసే పనులు కూడా అవి చేయాలట. అంటే ఎవరికి ఇచ్చిన పనితో వారు తృప్తి పడడం లేదండి. అందరి పనులు మేమే చేసేయాలి అనేటువంటి ఒక కోరికతోటి ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ విశేషాన్ని మనం రేపు యథావిధి 9 గంటలకే తరగతి దేవేశం కోలనాదం నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగ్య భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాధృత్యా మునార్యౌ మమ హృది నిధే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేனை முதலி நாதமுனி ஜடகோபன் நாதமணி சேரைய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிரார் கம்பாமி திராசர் கோவிந்தர் பட்டர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடழித்த கே எந்த மாதவர் பற்பனாபரிவர் அருளாளர் பெருமாள் கை கண்டருளம் திருமலை ஆழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்யதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ శైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం ముని వారి తిరువాయ్ మழிப்பிள்ளை மொழிப்பருளை மாநத்தோ தேரும்படி உரைக்கம் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா प्राप्ता किल द्रविड़ वेद रहस्य जातम श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपाल देशिकमहं शरणं प्रपच्ये कौशिकान्वय संजातं वेंकटार्य तनोभवं वेदांताचार्य सत्शिष्यं उडैवर्लुमहं भजे श्रीमद् वेंकटरंगार्य शिष्यं सत्शिष्य सेवतिं श्री लक्ष्मणार्य विबुधं संश्रये धीविदित्तये. ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. భాగవత గోష్ఠికి దాసోహం.